కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కేసీఆర్ అంతా ఒకటే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి చెప్పి ఒక్కరిలోకి దిపడవారు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో కమిటీస్ వేసింది రిగార్డింగ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆడిటింగ్. ఇప్పటి వరకు ఒకటి నివేదిక కూడా నివేదిక సిడబ్ల్యూ నివేదిక నేనే ఇస్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు రెండు ఇప్పిస్తే మీకు పంపిస్తా. ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూ రిపోర్టు నాకు రెండు మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా మీరు ఒక కేంద్ర మంత్రిగా సిబిఐకి మీరు ఒక లేఖ రాశారు. డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటివరకు ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుంటే గిన్ని రోజులు ఎందుకన్నా గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపెట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. రెండోదేమో క్యాబినెట్ కేసీఆర్ క్యాబినెట్ అంతా ఉంటుంది అన్నారు. ఈ రెండు ఓట్స్ కూడా ఈ మధ్య ఈటల రాజేందర్ని ఉద్దేశించి అనుకోవచ్చా? నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలో. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కానీ కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకించాలి మళ్ళీ పడతాం. మీకు 2 సంవత్సరాలు ఎందుకోసం కాలయాపన జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం చొరవ తీసుకోలేదు? కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసీ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా. నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కథ మళ్ళీ అది పోతుంది. మందుడు నేర్పిండు. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులకు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ వాళ్ళు ఉన్నారు. ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుకోలేడు? థ్యాంక్ యూ అన్న. ఒకటి సంజయ్ గారు, ఒక చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ సాయంలోనే పెండింగ్ ప్రాజెక్ట్ అని పూర్తయిన తర్వాతనే కూడా సాగునీరు పెరిగింది. ఎగ్జాంపుల్ బిట్మాదలో కాంగ్రెస్ చేయలేదు, మేము చేసాం కాబట్టి సాగునీటి అవసరాలు పెరిగాయి, సాగునీరు పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు సాగు కానీ ఇప్పుడు ఏం పెరిగింది చెప్పారు నాకు. ఎక్కడ చూపెట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. భేదం అయితే అప్పటికి ఇప్పుడు తేడా చూపెట్టాలి కదా. ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా. ఏం పడుతుంది? పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం? పంట దిగుబడి ఇంకేం చేస్తారు? మరి ఇంకేం చేస్తారు చెప్పండి. ఇంకా ఏం చేద్దామని చెప్పండి మీరు. ఇక వర్షాలు వల్లే నీళ్ళు లేవు. అంతకుముందు తాగడానికి లేవు. మరి ఇప్పుడు తాగడానికి మళ్ళీ నీటి కరెంట్ ఎందుకు వచ్చింది మొన్న? అంటే ఒకటి సంజయ్ గారు, కాలుష్య విషయంలో మీ స్టాండ్ కానీ బీజేపీ స్టాండ్ కానీ ఏముంటుంది? కాంగ్రెస్ ఏం చెప్పబోతున్నారు? మా స్టాండ్ ఒకటే. దీని మీద మీరు విచారణ జరపలేరు. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు. లోపాయకార ఒప్పందం కుదిరింది. కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది. మీతో కాదు కాబట్టి సిబిఐ విచారణ కోరాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అసలు ప్రభుత్వమే ఒకటి. రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతా రక్షణ కవచమే ఒకటి. రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. లోపాయకార ఒప్పందం వసంత అంతే సంకీర్ణ ప్రభుత్వమే అది. కానీ అనుకోకుండా కొట్టాడుకునే ప్రజలు నువ్వు కొట్టాడు చేయి,
సంయుక్త ప్రభుత్వం. మీరు కొట్టని చేయి, నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు. కవిత మీ మీద కూడా ఆరోపణ చేసింది కదా, బీఆర్ఎస్ ని నన్ను బ్యాన్ చేస్తారు. మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం, అవినీతి పార్టీకి వ్యతిరేకం. ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పార్టీతోని, ఒక వారసత్వ పార్టీతోని, ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం? అప్పుడు ఏం జరిగిందంటే ఈమె అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీలో కలపని చెప్పి వీళ్ళే ప్లాన్ చేశారు. కానీ మేము దర్జాపులో అనేయాలి.